మేషరాశి వారికి దినారంభ చక్రంలో వివాహాది ప్రయత్నాలు ఈరోజు వాయిదా పడతాయి. వృషభ రాశి వారికి దేవాలయ దర్శనాలు ఉంటాయి. మిథున రాశి వారికి ఈరోజు విద్యా ఉద్యోగాల్లో ప్రమోషన్లు. కర్కాటక రాశి వారికి ఆరోగ్య లాభం. సింహరాశి వారి ధనయోగం. కన్యారాశి వారి కుటుంబ వ్యతిరేకతలు. దత్తాత్రేయం మహాత్మానాం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మతృగామి సనోవతు ద్రాం దత్తాత్రేయాయ నమః. భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 6/8/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం. దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం. కృష్ణాపక్ష అష్టమి గురువారం. అష్టమి సాయంత్రం 3:46 వరకు. భరణి నక్షత్ర సాయంత్రం 6:17. శేషవర్జ్యం ఈరోజు ఉదయం 6:06. తెల్లవారుజాన వజ్యం 5:35 నుండి రేపు ఉదయం 7:05 వరకు. దుర్ముహూర్తాలు ఈరోజు ఉదయం 9:58 నుండి 10:48 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 3:04 నుండి 3:55 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం ఈరోజు ఉదయం 5:43, సూర్యాస్తమయం 6:29. అమృత గడియ మధ్యాహ్నం 1:43 నుండి 3:14 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. శుభ సమయం ఉదయం 6:02 నుండి 7:15 వరకు. సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు కూడా శుభకాలం. అతిగండం మధ్యాహ్నం 2:08. కౌలవం సాయంత్రం 3:46. తైతులు కరణం రాత్రి 2:41. మేషరాశి వారికి దినారంభ చక్రంలో వివాహాది ప్రయత్నాలు ఈరోజు వాయిదా పడతాయి. నిరుత్సాహంగా ఉంటారు కొంచెం ఈరోజు. వృషభ రాశి వారికి దేవాలయ దర్శనాలు ఉంటాయి. ధనం ఏదో రకంగా చేతికి అందే అవకాశం. దానివల్ల కుటుంబంతో ఆనందంగా ఉంటారు. మిథున రాశి వారికి ఈరోజు విద్యా ఉద్యోగాల్లో ప్రమోషన్లు, శుభవార్తలు వినే అవకాశం. సంతానం ద్వారా కూడా అనుకూలతలు ఉన్నాయి ఈరోజు. కర్కాటక రాశి వారికి ఆరోగ్య లాభం. అన్ని రంగాల వారికి ఈరోజు పనులు పూర్తవుతే అనుకూలంగా ఉంది. సింహరాశి వారి ధనయోగం. వివాహాది ప్రయత్నాలు నెమ్మదిగా ఈరోజు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వారి కుటుంబ వ్యతిరేకతలు. వివాదాలకు తలదూర్చకుండా ఉంటే అన్ని విధాలుగా మంచిది. తులారాశి వారి మృష్టాన్న భోజనాలు, స్త్రీ సౌఖ్యం, వృత్తి ఉద్యోగాల్లో రాణింపు ఉండే అవకాశం. వృశ్చిక రాశి వారి రుణ విముక్తి, గొప్పవారితో పరిచయాలు, ధనలాభం, సంఘంలో గౌరవము. ధనుస్సు రాశి వారి తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనలు చేయడం వల్ల ఆనందంగా మానసిక ప్రశాంతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారికి స్థానచలనాలు, భూ వివాదాలకి దూరంగా ఉండాలి, లేకపోతే ఇబ్బందులు తప్పవు. కుంభరాశి వారి దాయాదులతో విరోధాలు, అనుకోని ప్రయాణాలు, దానివల్ల అలసట, అనవసరపు ఖర్చులు ఉండే అవకాశం. మీనరాశి వారి ధైర్యంతో, దైవబలంతో ముందుకు వెళ్ళడం వల్ల ఈరోజు అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ధన సమృద్ధి, వ్యాపార మూలికంగా లాభాలు కూడా ఉన్నాయి. అష్టమి గురువారం కాబట్టి ఈరోజు సాధారణమైన వ్యవహారాలకి అనుకూలం.